ప్రస్థానత్రయం అంటే ఏమిటి? వీటిని ఆదిశంకరులే రచించారా? బాగుందమ్మా. దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. ప్రస్థానత్రయం. త్రయము అంటే మూడు, ప్రస్థానము అనంటే ప్రయాణం. ఆధ్యాత్మిక ప్రయాణంలో నాయన మీరు తప్పనిసరిగా ఈ మూడింటిని చదవండి. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. ఈ మూడింటిని తప్పనిసరిగా మీరు చదవండి. చదివితే ఆధ్యాత్మిక ప్రయాణంలో మీకు గమ్యం ఏమిటో తెలుస్తుంది. అందువల్ల ప్రస్థానత్రయాన్ని ఆదిశంకరులు భాష్యం రాశారు. వీటికి ఆయన కర్త కాదు, కేవలం వాటికి వివరణకర్త. ఎందుకనండి వీటికి అంత గొప్ప? ఈ మూడింటికే స్వామివారు శంకర భగవత్పాదుల వారు అనేకం వాటికి చక్కగా వ్యాఖ్యానాలు రాశారు కదా. కేవలం ఈ మూడింటికి మాత్రమే ప్రస్థానత్రయం అని ఎందుకు ఏర్పడింది అని అంటే, ఈ మూడు కూడా మూడు రకాలైనటువంటి మన యొక్క తాపత్రయాల్ని అవి పోగొడతాయి. ఎలాగనంటే ఉదాహరణకి ఉపనిషత్తులు. ఉపనిషత్తులు అంటే అంటే దగ్గరగా కూర్చోబెట్టుకొని మనకి బోధ చేసేటువంటివి, ఒక ఆత్మీయత భావాన్ని మనకి కలగచేసేటువంటివి. దానికి శంకర భగవత్పాదుల వారు చక్కటి వ్యాఖ్యానాలు రాశారు. అవి మనం ప్రస్తావించుకున్నాము, కానీ మళ్ళీ ఒకసారి మనం చెప్పుకుంటే బాగుంటుంది. ఉపనిషత్తుల్లో ఉదాహరణకు ఒకటి చెప్తాను. కేనోపనిషత్తు అని ఒకటి ఉంది. అంటే కేన, ఎవని చేత. ప్రశ్న చూడండి ఎంత చక్కగా ఉంది. అసలు ఎవని చేత ఇదంతా జరుగుతుంది? అసలు ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి గమ్మత్తు ఇంకో పేరు ఏంటంటే, స్వామివారు రాసినటువంటి ఆ వ్యాఖ్యానం చదువుతుంటే మనకి ఒళ్ళు జలధరిస్తుంటుంది. ప్రశ్న ఉపనిషత్తు, దాని పేరే చూడండి, ప్రశ్న ఉపనిషత్తు. అంటే ప్రశ్న అంటే ఈ లోకంలో కూడా మనకి మంచి జ్ఞానము రావాలంటే అది ప్రశ్న ద్వారానే మనకి లభిస్తుంది. అంటే ఉపనిషత్తులు అంటే ఏం లేదమ్మా, ఒక గురువుగారు శిష్యుడే ఉంటాడు. శిష్యుడు ప్రశ్నలు అడుగుతుంటాడు, గురువుగారు సమాధానం చెప్తూ ఉంటాడు. అది ఉపనిషత్తులు. దానికి చక్కగా ఆ వేదాల్లో ఉన్నటువంటి మాటలే ఇందులో కూడా ఉంటుంటాయి. ఆ ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి మాటలనే భగవద్గీతలో కూడా, ఈ ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతలో కూడా స్వామివారు చెప్పారు. మీరు మొత్తం భగవద్గీత చదువుతూ ఉంటే మొత్తం మాండుక్యోపనిషత్తు కానివ్వండి, కఠోపనిషత్తు కానివ్వండి, ఉపనిషత్తుల్లోకెల్లా గొప్పదైనటువంటి బృహత్, దాని పేరే బృహదారణ్యకోపనిషత్తు అంటారు. ఆ ఉపనిషత్తు పేరే బృహదారణ్యకోపనిషత్తు. అంత గొప్పది. అంటే అన్నిటిలోకి కూడా చాలా పరిమాణంలో, పరిణామంలో చాలా గొప్పది బృహదారణ్యకోపనిషత్తు. ఇట్లాంటి ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఏదైతే వాక్యాలు ఉన్నాయో ఆ వాక్యాలన్నీ కూడా మీకు భగవద్గీతలో ఓ చిన్న చిన్న శ్లోకాల కింద మీకు కనపడుతూ ఉంటాయి. ఆ రకంగా ఈ భగవద్గీత ద్వారా కూడా దానికి భాష్యం, శంకర భాష్యం అంటారు, చాలామంది రాశారు. కానీ భగవద్గీతకి శంకరులు రాసినటువంటి ఆ భాష్యం ఈనాటికి కూడా శిరోధార్యం. అందువల్ల ఉపనిషత్తులు, ఈ భగవద్గీత, వీటికి సంబంధించినటువంటి ఈ ప్రస్థానత్రయంలో ఏవైతే చెప్పబడి ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి జీవన సత్యాలు. అంటే అందరూ రచనా శైలి రకరకాలుగా ఉంటుంది, కానీ శంకరుల యొక్క శైలి అది ఎలా ఉంటుందంటే, మిగతా వాళ్ళు రాసినటువంటి దాన్ని మనం ఖండించటానికి వీలుంటుంది, కానీ శంకర్లు రాసినటువంటి దాన్ని ఖండించటానికి ఎవరికి కూడా అవకాశమే ఉండదు. అది ఎక్కడ వేలు పెట్టి చూపించడానికి ఉండదు, లోపం పట్టుకోవటానికి ఉండదు. అది శంకర్ల యొక్క శైలి. అటువంటి గొప్ప శైలి కలిగినటువంటి ఈ ప్రస్థానత్రయాన్ని ప్రతి వాళ్ళం కూడా చదివి తీరాలి.